హాయ్, నమస్తే. వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అనేవి మనకి ఎంత కీ రోల్ పోషిస్తాయో మనం ప్రీవియస్ పేపర్లు అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే ఏ ఎగ్జామ్ అయినా సరే, ఎస్ఐ కానిస్టేబుల్ అని కాదు కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే మనం ఖచ్చితంగా సక్సెస్ కొట్టాలి అంటే కనుక ప్రీవియస్ పేపర్లు అనేది ఖచ్చితంగా వాచ్ చేయాలి. ఆ ప్రీవియస్ పేపర్లు వాచ్ చేయడం ద్వారా ఎగ్జామినర్ యొక్క నాడి అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే ఒకే కాన్సెప్ట్ మనకి రిపీట్ అవుతున్నప్పుడు ఆ కాన్సెప్ట్ని మనం టార్గెట్ చేసుకుంటూ ఆ కాన్సెప్ట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పదాల ఆధారంగా ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా క్వశ్చన్ డిజైన్ చేయడం కావచ్చు, ఇవన్నీ మనకి ఒక అవగాహన అనేది వస్తుంది. ఎప్పుడు ప్రీవియస్ పేపర్లు మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఆ ప్రశ్న అడగడానికి రీజన్ ఏంటి, ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు దానికి మనం ఎందుకు కన్ఫ్యూజన్ అవుతావేమో అనే ఉద్దేశంతో కొన్ని ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. ఇందులో కన్ఫ్యూజన్ అవ్వడానికి అవకాశమే ఉంది, క్యాండిడేట్ ఎక్కడ తప్పు చేస్తాడు, ఇలాంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకొని ఉంటాయి. అందుకని మనం ఎలాంటి మార్క్ టెస్టులు రాసినా, ఎన్ని మార్క్ టెస్టులు రాసినా ప్రీవియస్ పేపర్లు సాటి రావు. అందుకని ప్రీవియస్ పేపర్లు తప్పనిసరిగా నువ్వు ఎనాలిజ్ చేయాలి. ప్రీవియస్ పేపర్లు ఎప్పుడైతే నువ్వు ఎనాలిజ్ చేస్తావో అప్పుడు తప్పనిసరిగా మనం ఖచ్చితంగా సక్సెస్ కొట్టడానికి అవకాశం వస్తుంది. ఓకే, కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఉన్న దాంట్లో ప్రీవియస్ పేపర్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం ద్వారా ఒకే కాన్సెప్ట్ నుంచి మనకు లెక్కలు ఎలా వస్తున్నాయి, ఆ కాన్సెప్ట్ని కొంచెం అటు ఇటు తిప్పి లెక్క ఎలా మారుస్తున్నాడు, ఎగ్జామ్లో ప్రీవియస్ పేపర్స్ ఫాలో అవుతున్నాడా లేదా, ఇవన్నీ నువ్వు పేపర్స్ ఫాలో అవుతూ ఉంటే బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, దానికి ఉదాహరణగా కొన్ని లెక్కలు కూడా తీసుకుందాం. ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 24 పేపర్లు ఉంటాయి. ఆ 24 పేపర్లు అంటే 23 కావచ్చు, 2023 కావచ్చు, 2018 కావచ్చు, 2016 కావచ్చు, ఈ 3 సంవత్సరాలకు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మొత్తం 24 పేపర్లు వస్తూ ఉంటాయి, ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి. కాబట్టి వాటిని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని లెక్కలు మనకి చేసుకోగలిగితే ఒకే కాన్సెప్ట్ నుంచి లెక్కలు ఎలా వస్తున్నాయి అనేది హ్యాపీగా తెలిసిపోతుంది. జాగ్రత్తగా చూడండి ఒకసారి. 50,000 ప్రకటన ధర కలిగిన ఒక టీవీని 10% డిస్కౌంట్తో అమ్మడం ద్వారా 20% లాభం వచ్చింది. డిస్కౌంట్ ఇవ్వకుండా ఉంటే వచ్చే లాభ శాతం ఎంత? డిస్కౌంట్ ఇవ్వకపోతే లాభ శాతం ఎంత అని ప్రశ్న అడిగాడు. డిస్కౌంట్ ఇస్తేనేమో 20%, డిస్కౌంట్ ఇస్తే 20% లాభం వస్తుంది. అంటే ఆల్రెడీ నీకు 10 రూపాయలు తగ్గించినా నీకు 20 రూపాయల లాభం వస్తుంది అంటున్నాం. 10 రూపాయలు తగ్గించినా 20 రూపాయల లాభం వస్తుంది, క్యాజువల్గా మాట్లాడుతున్నాను. అలాంటిది డిస్కౌంట్ ఇవ్వకపోతే అంటే కనుక ఈ 10 రూపాయలు కూడా నీకు మిగిలిపోతుంది. అలాంటిది డిస్కౌంట్ ఇవ్వకపోతే అంటే కనుక 10 రూపాయలు కూడా తగ్గించకపోతే ఏమవుతుంది? నీకే మిగులుతుంది. అందుకని ఆల్రెడీ 20 రూపాయలు మిగిలింది, ఇది ఒక 10 రూపాయలు కూడా నీకే మిగిలితే అని అంటున్నాడు. అంటే చూడగానే మనకేమర్థం అవుతుంది అంటే కనుక టోటల్గా 30 రూపాయలు మిగులుతుంది అని మీనింగ్ వస్తుంది. 30 రూపాయలు మిగులుతుందని మీనింగ్ వస్తుంది. కానీ మీనింగు 30 రూపాయలు మిగులుతుందని కాదు, 30% పైబడి మిగులుతుంది. ఎందుకంటే ఇది లాభము రెండు లాభాలే కాబట్టి వచ్చేది అంతకంటే ఎక్కువ వస్తుంది. ఇది లాభము అంతకంటే ఎక్కువ వస్తుంది. అదే ఒక నెగిటివ్ వచ్చిందనుకోండి తక్కువగా వస్తుంది అంటాం. ఒకటి నెగిటివ్ ఉంటే మనకు వచ్చే లాభం కంటే తక్కువ వస్తుంది అంటాం. రెండు మనకి పాజిటివ్లే కాబట్టి ఖచ్చితంగా 30% పైబడిన సమాధానము, 30% పైబడిన సమాధానం ఎక్కడ లేదు. ఇది కాదు, ఒకటే సమాధానం ఉంది కాబట్టి హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. అలా లెక్కను చూస్తూనే సమాధానం చెప్పుకోవచ్చు కొన్నింటికి. ఇదే లెక్కలు సరదాగా చేద్దాం అనుకుంటే కనుక చిన్న కాన్సెప్ట్ వాడుకొని చేసుకుంటాం. ఏంటది అంటే కనుక మిగిలింది బై అమ్మింది అని చెప్తాం. ఇక్కడ మిగిలింది బై అమ్మింది అంటాం కాబట్టి ఏం మిగిలింది అంటే కనుక ఆల్రెడీ నాకు 20% మిగిలింది. నువ్వు వద్దు అన్న డిస్కౌంట్ కూడా మిగులుతుంది. బై అమ్మింది అనగానే డిస్కౌంట్ పోగా అమ్మిన శాతము అంటే 10%, డిస్కౌంట్ పోగా అమ్మిన శాతం అంటే 90% అని రాసుకుంటాం. అందుకని క్లియర్గా 30/20 10 కలిస్తే 30/90 అంటే 31 33. భిన్న రూపంలో 1/3 వచ్చింది. దాని పర్సంటేజ్ రూపంలో ఎంత అంటే కనుక 33 1/3% అని చెప్పచ్చు. 33 1/3% అని చెప్పచ్చు. ఓకే, జస్ట్ ఒక చిన్న సరదా కాన్సెప్ట్ వాడుకొని హ్యాపీగా చెప్పొచ్చు అనమాట. మిగిలింది బై అమ్మింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే.
సేమ్ అలాంటి ప్రశ్న చూడండి ఒకసారి. 24% రాయితీపై వస్తువు అమ్మితే 5% నష్టం వచ్చింది చెప్పాడు. 24 రూపాయలు తగ్గిస్తేనే 24 రూపాయలు తగ్గిస్తే నీకు లాభం కాదు నష్టం వస్తుంది, 5 రూపాయలు నష్టం వస్తుంది. 24 రూపాయలు తగ్గిస్తే 5 రూపాయలు నష్టం వస్తుంది అంటున్నాడు. అలాంటిది 24 రూపాయలు తగ్గించకపోతే, డిస్కౌంట్ ఇవ్వకపోతే అంటే కనుక ఏమవుతుంది? నష్టమో రాదు. నువ్వేదైతే నువ్వు రాయితీ డిస్కౌంట్ రూపాయలు ఎదురు వ్యక్తికి ఇస్తున్నావు అది కూడా నీకేమవుతుంది? మిగిలిపోతుంది. 24% డిస్కౌంట్ ఇస్తేనే నీకు 5 రూపాయలు నష్టం వస్తుంది. 24 రూపాయలు అనుకుందాం, 24 రూపాయలు తగ్గిస్తేనే నీకు 5 రూపాయలు నష్టం వస్తుంది. అలాంటిది నువ్వు 24 రూపాయలు తగ్గించకపోతే ఏమవుద్ది? ఫస్ట్ నష్టం అనేది రాదు, కానీ లాభం వస్తుంది. ఎంత లాభం వస్తుంది అంటే కనుక 19 రూపాయలు లాభం వస్తుంది చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ 5 రూపాయలు నష్టం వస్తుంది అన్నాం, 5 రూపాయలు నష్టం వస్తుంది అంటున్నాం. ఎప్పుడైతే 24 రూపాయలు తగ్గించలేదు అది నీకు మిగులుతుంది. అది నీకు మిగులుతుంది కాబట్టి ఆ 24లోంచి 5 తీసేస్తే ఎంత? 19. ఆ 19కి పైబడిన సమాధానం అని చెప్పొచ్చు. 19కి పైబడిన సమాధానము ఆప్షన్లో 2 కనిపిస్తున్నాయి. 19కి పైబడిన సమాధానం ఆప్షన్లో మనకి 2 కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఫస్ట్ 2 నష్టాలు కాబట్టి తీసేయండి. ఇదైనా అవ్వాలి అంటున్నాం. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా సింపుల్గా చేసేద్దాం అనుకుంటే కనుక మిగిలింది బై అమ్మిందని చెప్పాం కాబట్టి మిగిలింది అంటే కనుక ఆల్రెడీ నాకు 5 రూపాయలు నష్టం వస్తుంది, అది 24 రూపాయలు తగ్గించకపోతే ఆ 24 రూపాయలు మిగిలిపోతుంది. బై అమ్మిందంటే డిస్కౌంట్ పోను, 24% డిస్కౌంట్గా కాబట్టి అది తీసేస్తే కనుక 76 అని చెప్పచ్చు. 24లోంచి 5 తీసేస్తే ఎంత? 19. 19/76 అనగానే 19 ఒకట్లు 19 4. ఇక్కడ 1/4 భిన్న రూపంలో వచ్చింది. 1/4 భిన్న రూపం అంటే కనుక శాతం ఎంత? 25%. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 25%. ఈ లెక్క గమనించండి ఒకసారి. తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2023కి సంబంధించిన ప్రశ్న. ఇంతకుముందు చెప్పిన ప్రశ్న ఏంటి మనకి? ఏపీఎస్ఐ మెయిన్స్ 2023కి సంబంధించిన ప్రశ్న. అంటే క్లియర్గా మనకి ఇది తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2023లో అడిగితే సేమ్ ఇలాంటి ప్రశ్న ఏపీఎస్ఐ మెయిన్స్ 2023లో వచ్చింది. ఓకే అండి. ఇదే తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్లో మనకి సేమ్ ఇలాంటి ప్రశ్న ఇదే పేపర్లో ఇంకో ప్రశ్న కూడా అడిగాడు. ఇదే కాన్సెప్ట్ వాడుకొని ఇదే ప్రశ్న ఈ పేపర్లో తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్లోనే ఇంకో ప్రశ్న కూడా అడిగాడు. అది కూడా చూడండి ఒకసారి. సేమ్ అలాంటి కాన్సెప్ట్ వాడుకుంటూనే మిగిలింది బై అమ్మింది అనే కాన్సెప్ట్ని వాడుకుంటూనే మరొక లెక్క కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ అలాంటి లెక్కే ఈ లెక్క ఇవ్వడం జరిగింది. ఇది మీరు చేయండి. చేస్తే కనుక సమాధానం ఏదైతే వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి. సేమ్ సింపుల్ కాన్సెప్ట్ ఒకటి ఆప్షన్ ద్వారా సమాధానం చెప్పే ప్రయత్నం చేసేయండి. అలాగే ఒక్కసారి దాని వెరిఫికేషన్ కోసం నువ్వు చెప్పిన సమాధానం వెరిఫికేషన్ కోసం ఏదైతే కాన్సెప్ట్ చెప్పామో ఆ కాన్సెప్ట్ ఆధారంగా కూడా చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ.